హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు జాయింట్ విత్ థమ్స్అప్. ఇదేం చేశానంటే ఫస్ట్ నేను థమ్స్అప్లో మ్యారినేట్ చేశానండి. ఒక 45 మినిట్స్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాన్ని ఇప్పుడు తీసి మంచిగా డ్రైన్ అవుట్ చేస్తున్నాను. థమ్స్అప్ ఇదంతా మీకు కనిపిస్తుందంతా థమ్స్అప్, దాన్ని డ్రైన్ అవుట్ చేస్తుంది. దానివల్ల ఏమొస్తుంది అంటే చికెన్ చాలా సాఫ్ట్ అయిపోద్ది. కేఎఫ్సి చికెన్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఇంట్లో రావాలంటే ఇలా చేయండి. ఇది పారబోసేస్తున్నాను. సో ఇప్పుడు పార్ట్ 2 మిక్స్చర్ రెడీ చేసుకుందాం. చాలామంది కేఎఫ్సీలో ఆ కరకరలాడేది ఏంటి, ఆ పైన మొత్తం ఇట్లా గొరుగురు గొరుగురు కరకరలాడేది ఏంటి, అది ఒక రకమైన మైదా అండి. దాని పేరు 000 ఉంటుంది, కంపెనీ బ్రాండ్ అది. ఆ మైదా మాత్రమే అలా వస్తుంది. మనం బయట స్టోర్స్లో కొనుక్కొచ్చిన మైదా అట్లా రాదు. కార్న్ఫ్లోర్ కొంత తీసుకుంటున్నాను, వీటన్నిటికీ కోటింగ్ వచ్చేంత. కేజీకి దాదాపు ఒక 150 గ్రామ్స్. కార్న్ఫ్లోర్ ఎంత తీసుకున్నానో మైదా కూడా అంతే తీసుకుంటున్నాను. కేజీకి 150 గ్రామ్స్ మైదా, 150 గ్రామ్స్ కార్న్ఫ్లోర్, మొత్తం కలిపి 300 గ్రామ్స్. అది ఇది ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాను నేను. వెరీ లిటిల్ పసుపు అండి, ఉందా లేదా. ఇదేంటంటే మన ఇండియన్ నేటివిటీకి అనుగుణంగా చేసుకునేది. అండ్ కొద్దిగా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/8 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, తక్కువ పడుతుంది ఉప్పు. ఇదేంటంటే అల్లం వెల్లుల్లి పౌడర్ ఎలా చేశారండి అంటే చెప్పుకొని చూద్దాం. అదొక 1/2 టీ స్పూన్, 3/4 టీ స్పూన్ వేసాను, 3/4 టీ స్పూన్. కొద్దిగా కారం, 1 టీ స్పూన్ కారం, మనం తింటాం కాబట్టి అన్ని పౌడర్లో యాడ్ చేయాలి మస్ట్. అండ్ ఇది మన సైలాస్ కిచెన్ గరం మసాలా, ఇదిగోండి, ఇది కూడా ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాం. దాంట్లో ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అన్నీ ఉన్నాయి. ఇదంతా అయిన తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి కలపండి. కలిపిన తర్వాత జల్లెడ పట్టడం మర్చిపోకండి, కంపల్సరీ జల్లెడ పట్టండి. పిండి జల్లెడ ఉంటే పిండి జల్లెడలో పట్టండి. జల్లెడ పట్టడానికి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లెడ పట్టినప్పుడు కలుస్తాయి ఫస్ట్ థింగ్. 2 అట్లా ఫ్లోర్ మొత్తం ఇట్లా పొడి పొడిగా రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఉండలు గిండలు లేకుండా ఇట్లా పొడి పొడిగా రావాలంటే జల్లెడ పట్టడం ఒక్కటే ఏకైక మార్గం. కేఎఫ్సీలో సీక్రెట్, వన్ ఆఫ్ ద మెయిన్ సీక్రెట్ ఇది. జల్లెడ పట్టకుండా పిండి వాడరు. ఇప్పుడు మొత్తం మన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయి ఇందులో ఏం లేదు. ఇది మన జీలకర్ర, ధనియాల పొట్టు, దీంట్లో కొంచెం వెల్లుల్లి పొట్టు అన్నీ ఉన్నాయి, వేసేస్తున్నాం. పార్ట్ 2 ఈజ్ రెడీ. ఇది ఒక పక్కకు పెట్టేస్తున్నాను. ఇది పార్ట్ 3. ఇది చాలా సింపుల్ పార్ట్. 1 2 3 కోడిగుడ్లు చాలా. ఇది బాగా బీట్ చేస్తుంది. బీట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ తీసేసుకొని ఓన్లీ ఇంకొక ట్రే తీసుకొని వస్తా. ఇదిగోండి, నేను వేరే స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుంటున్నా. ఈలోపు కాగబెడుతున్నా. కడాయిలో 1/2 వరకు నూనె పోసేసాను. మంచిగా అది కాగనిస్తాను. ఈలోపు మనకి ఈ పని అయిపోతుంది. ఫైనల్ పార్ట్కి ఒక్క స్టెప్ ముందుకు వచ్చినాం. మంచిగా ఇంకా చల్లగా ఉంది చికెన్, ఇలానే ఉండాలి. దీనిలో మంచిగా ముంచుతున్నాను, ఒక్కసారి డిప్ చేస్తున్నాను. అన్ని వైపుల నుంచి మొత్తం అంటేటట్టు చెక్ చేసుకుంటున్నాను. కోటింగ్లో ఉప్పు కలిసిందా, కారం కలిసిందా, ఈ టెన్షన్ లేదు మీకు ఇప్పుడు. ఇంకా చెక్క ఒక 4-5 రౌండ్లు వేస్తున్నా. దీన్ని వేసి ఒకసారి ఇట్లా అని దీంట్లో కూడా ఒక 4-5 రౌండ్లు వేస్తున్నాం. సింపుల్ ప్రొసీజర్ అండి, చాలా ఈజీగా అనిపించట్లే మీకు. పొడి అయిపోయి వచ్చే కొద్దీ ఇట్లాగా మీరు పొడిని దాని మీద వేసుకోండి. గ్రేవీ అయిపోయి వచ్చే కొద్దీ ఇది ఇలా మీద వేసుకోండి. అయిపోయిందా? మళ్ళీ ఇందులో వేసి పొడి వేస్తున్నాను దీని మీద. ఇంకా ఇవన్నీ తీసేయచ్చు. నిజంగా మధ్యలో కూలింగ్ వాటర్లో ముంచి ఒకసారి మళ్ళీ ఇంకోసారి పెడతారు నిజానికి, కానీ అవసరం లేదు. ఇట్లా పెట్టేసినా బాగానే ఉంటుంది. ఐస్ వాటర్, చిల్డ్ వాటర్ తీసుకొని దాంట్లో ముంచేసి సెకండ్ కోటింగ్ వేస్తారు. కానీ మనకి చాలా చిల్డ్ ఉంది చికెన్ కాబట్టి నేను ఆ పని చేయట్లేదు. ఇంత దులిపేస్తున్నాను చూసారా. బస్ ఇంక తీసేయచ్చు. టిష్యూ పేపర్లో వేసి పెట్టుకున్న ప్లేట్లో ఇక వేయించి తీయటమే. మంచిగా కాగిందండి. మరీ పొగలు వస్తే ఏమవుద్దంటే మాడుతుంది. మొత్తం మునగాలి కంపల్సరీ, అన్నీ వేసేటప్పటికి మునుగుద్ది. ఇదిగోండి, ఇట్లా మొత్తం మునగాలి. ఎందుకంటే లోపల చల్లగా ఉంది, మంచిగా ఉడుకుతుంది. జస్ట్ ఒక 12 to 15 మినిట్స్లో అయిపోతుందండి. ఇది జనరల్గా ఇది ఉడకటానికి మీకు 10 to 12 మినిట్స్ ఫ్రై అవుతుందండి. ఎస్ అండి, అయిపోయినాయి. నేను ఇరుకైపోయిందని కొంచెం పెద్ద దాంట్లోకి మార్చిన.
అదిగోండి కలర్ఫుల్గా టేస్ట్ఫుల్గా కరకరలాడుతూ కేఎఫ్సీ చికెన్ ఇంట్లోనే రెడీ. చాలా బాగుంది. ట్రై చేయొచ్చు మీరు 100%. నిరభ్యంతరంగా ట్రై చేయండి మన పిల్లలకి